నమస్తే మిత్రులారా, నేను మీ శ్రీనివాస్ చౌహాన్ అడ్వకేట్. మిత్రులారా, మనం ఏదైనా ఒక ప్రాపర్టీ కొనుగోలు చేసినప్పుడు సేల్ డీడ్లో నేమ్ కానీ, సరిహద్దులు కానీ, సర్వే నెంబర్ కానీ, ఎక్స్టెంట్ ఆఫ్ ల్యాండ్ కానీ, ఇంకా ఏదైనా ఆ డాక్యుమెంట్లో తప్పు దొర్లితే దాన్ని సవరించడానికి మనం కేసు ఫైల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందా? సాధారణంగా ఎవరైతే అమ్మారో ఆ వ్యక్తి మనకు సబ్ రిజిస్ట్రార్ దగ్గరకు వచ్చి నేను సవరించడానికి సిద్ధంగా ఉన్నాను అని అంటే ఇద్దరు మ్యూచువల్ అండర్స్టాండింగ్ తోని ఆ సవరణ అనేది జరిగిపోతుంది. కానీ అమ్మిన వ్యక్తి ముందుకు రాకపోతే మనం ఏం చేయవచ్చు అని అంటే స్పెసిఫిక్ రిలీఫ్ యాక్ట్ 1963 సెక్షన్ 26 ప్రకారంగా ఏదైనా ఒక డాక్యుమెంట్లో గిఫ్ట్ డీడ్ కావచ్చు, సేల్ డీడ్ కావచ్చు, పార్టీషన్ డీడ్ కావచ్చు, ఇంకా ఏ డీడ్ అయినా కావచ్చు, అందులో ఏవైనా తప్పులు దొర్లితే వాటిని సవరణ చేసుకోవడం కోసం మనం న్యాయస్థానంలో కేసు ఫైల్ చేసుకొని రెక్టిఫికేషన్ కింద మనం కేసు ఫైల్ చేసుకొని ఎవరైతే మనకు అమ్మారో వాళ్ళకు కోర్టు ద్వారా సమన్స్ పంపించి కోర్టు ఆర్డర్ ద్వారా మన డాక్యుమెంట్లో జరిగినటువంటి తప్పుని దొర్లినటువంటి తప్పుని సవరణ చేసుకోవడానికి వెసులుబాటు మనకు ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. జై హింద్.